హీరో విష్ణు మంచు కన్నప్ప ప్రాజెక్టు మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్తో కన్నప్ప మీద మరింత బజ్ ఏర్పడింది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ కన్నప్ప ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కన్నప్ప వాడిన విల్లు విశేషాలు నెట్టింట్లో ట్రెండ్ అయ్యాయి. తాజాగా కన్నప్ప చిత్రం నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఆయన క్యారెక్టర్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆయన నాదనాథుడిగా కనిపించబోతున్నారు. రిలీజ్ చేసిన పోస్టర్లో ఆయన ఉగ్ర రూపాన్ని మనం చూడొచ్చు. ఓ యోధుడిలా శరత్ కుమార్ కనిపిస్తున్నారు. ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. స్టీఫెన్ దేవాంచి సంగీతాన్ని అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్తో కన్నప్ప చిత్రం రానుంది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్, లేడీ సూపర్ స్టార్ నయనతార, శివరాజ్ కుమార్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శరత్ కుమార్ ఫస్ట్ లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది. నాదుడు పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది. 2 చేతులతో 2 ఖడ్గాలు పట్టుకొని ఎంతో ఆవేశంగా ఉన్న శరత్ కుమార్ లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శివుడి ఆరాధ్య భక్తుడు కన్నప్ప ఇతిహాస ప్రయాణాన్ని చూపించబోతున్నాం. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను పొందేందుకు రెడీగా ఉండండి అంటూ మేకర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లిమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా గ్రాఫిక్స్ విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో మంచు విష్ణు ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.